హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. నేను చేసే వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ వీడియోలో జీబీ వాట్సాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ మీరు ఈ జీబీ వాట్సాప్ని ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా కూడా మనకి దొరకదు. ఎందుకంటే జీబీ వాట్సాప్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉండదు. మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసిన వేరే వాట్సాప్లో వస్తాయి, వేరే యాప్స్ వస్తాయి వాట్సాప్కి రిలేటెడ్గా, కానీ మీకు జీబీ వాట్సాప్ వర్షన్ ఆ యాప్ అయితే మీకైతే కనిపించదు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ జీబీ వాట్సాప్ డౌన్లోడ్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మనకు జీబీ వాట్సాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లింక్స్ అయితే వస్తాయి. అవి జూమ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చిన లింక్పై అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ అయితే ఈజీగా డౌన్లోడ్ కావడానికి ఉంటుంది. డౌన్లోడ్ జీబీ వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, అక్కడ యారో మార్క్ చూపించాను కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకైతే డౌన్లోడ్ ఎనీవే అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఆ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు వాట్సాప్ డౌన్లోడ్ అవుతుందా కావట్లేదా అని చూపిస్తుంది. డౌన్లోడ్ కావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో ఈ జీబీ వాట్సాప్ అంత సేఫ్ అయితే కాదు, నేను ముందే చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీరు వాడాలి అనుకుంటే తప్పక డౌన్లోడ్ అయితే ఇలా చేసుకోండి. చేసుకున్నాక డౌన్లోడ్ అయిన దానిపై క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాల్ యాప్ అని అయితే కనిపిస్తుంది. యారో మార్క్ చూపిస్తున్నారు కదా, అక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకు ఇన్స్టాల్ యాప్ అని అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానికి ఒక 30 సెకండ్స్ టైం అయితే పడుతుంది. ఇన్స్టాల్ యాప్ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఆ యాప్ అయితే సక్సెస్ఫుల్గా మన ఫోన్లో అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక సేమ్ మనం ప్లే స్టోర్లో వాట్సాప్ని ఎలా ఇన్స్టాల్ చేసామో ఇప్పుడు గూగుల్లో కూడా జీబీ వాట్సాప్ ఆ విధంగా ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిపోయాక మీకు అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఓపెన్పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు జీబీ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు వాట్సాప్ ఓపెన్ చేసే విధంగా సేమ్ ప్రాసెస్ ఇక్కడ నుంచి సేమ్ నార్మల్ వాట్సాప్ జీబీ వాట్సాప్ అయితే సేమ్ ఉంటుంది. డౌన్లోడ్ అయ్యేంతవరకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు జీబీ వాట్సాప్ ఓపెన్ చేసి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవి క్లిక్ చేయండి. మీకు ఏ లాంగ్వేజ్ సెట్ అవుతుందో ఆ లాంగ్వేజ్పై క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మీకు అయితే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చాక నెక్స్ట్ అని అడుగుతుంది. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేశాక మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సేమ్ నార్మల్ వాట్సాప్కి కూడా ఈ విధంగానే ప్రాసెస్. ఓటీపీ వచ్చాక మీకు వచ్చిన ఓటీపీకి కూడా ఒక 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ అయితే టైం అయితే పడుతుంది. అంతలోపు అయితే మీరు వెయిట్ చేయాలి. కంటిన్యూ చేసినాక నెక్స్ట్ అని వచ్చినాక ఇప్పుడు మీరు మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి మీకు ఓటీపీ వచ్చిందో రాలేదో అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు జీబీ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి సేమ్ మీ ఫ్రెండ్స్కి మెసేజెస్ చేసుకోవచ్చు అండ్ స్టేటస్లు చూడొచ్చు, స్టేటస్లు పెట్టవచ్చు. వాట్సాప్కి జీబీ వాట్సాప్కి అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మీకు ఈ డిఫరెన్స్ ఏందో తెలియాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. నేను కొన్ని డేస్ తర్వాత బయోలో లింక్ కూడా ఇస్తాను. జీబీ వాట్సాప్కి నార్మల్ వాట్సాప్కి డిఫరెంట్. సో మనకు ఓటీపీ అయితే వచ్చేసింది. ఎంటర్ చేశాను. వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చాక ఇక్కడ మీ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న నేమే మీకు కావాలనుకుంటే ఓకే. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే దాన్ని ఎడిట్ చేసి మీకు కావాల్సిన నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇన్ కేస్ మీ డీపీ కూడా చేంజ్ చేయాలనుకుంటే ఆ డీపీపై క్లిక్ చేస్తే ఫోటో వేరేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండు ఓకే చేశాక నెక్స్ట్ నొక్కేస్తే మీకు చార్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇది మీరు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి చార్ట్స్ ఉండవు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి చార్ట్ చేయాలంటే సేమ్ సెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే చార్ట్ చేయొచ్చు. ఇది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే అయింది. మీరు జీబీ వాట్సాప్ ఎక్కువ వాడకండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తారు అనే టాక్ అయితే ఉంది. సో ఎందుకైనా మంచిది వాడకుండా ఉంటే మంచిది.